హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రొడక్షన్‌లోనూ వంట లేదు, థంబ్‌నెయిల్‌లోనూ వంట గురించి లేదు. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? జస్ట్ ర్యాండమ్‌గా ఒక డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నా అనమాట. సో, మా అక్షుతోటి ఈరోజు ఎలా గడిచింది అనేది ఈ వీడియో మొత్తం అనమాట. సో, మీరు కూడా చూసేయండి. నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి వీడియోస్‌కి. సో, ఈ వీడియో ఏంటంటే, ఈ రోజు అంతా మేము ఏం చేసాము, ఎలా గడిచింది అనేది 2 పార్ట్స్‌గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1 అనమాట. నేనేదో వీడియో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అలా ఏదైనా మాట్లాడదాం అని స్టార్ట్ చేశాను. ఈలోపు మా బాబు లేసి ఇంట్లో నుండి బయటకొచ్చాడనమాట. సో, నేను వీడియో చేస్తుంటే ఇంక అక్కడికి డైరెక్ట్ వచ్చేసాడు. ఇంకేం చేస్తాను, నేనేం చెప్పాలనుకున్నా కూడా ఇక మర్చిపోయినట్లే, ఇక అది వదిలేసినట్టే. సో, వాడొచ్చాడు చూడండి. రాగానే మంచిగా లిప్‌స్టిక్ ఏసేసుకున్నాడు నాదక్కడ ఉంటే. స్టార్టింగ్ అయితే కోడిపిల్లల బొమ్మలు చూపించాను కదా! అవి ఆడుకోవడానికని తీసుకొస్తే వాటి కాళ్ళు, వేళ్ళు అన్నీ విరిచేసాడనమాట. వాటిని ఎలా సెట్ చేస్తాను ఏంటనేది కూడా మీరు చూసేయండి ఇప్పుడు. మా బాబు అక్కడికెందుకెళ్ళాడో తెలుసా? వాడింకా వెలగబెట్టిన పనుల్ని చూపించడానికి వెళ్ళాడనమాట. ఇక్కడ వీటికి కాళ్ళు, కళ్ళు పీకేయడం కాకుండా అక్కడున్న చాలా టాయ్స్‌కి చాలా విరిచేశాడు. సో, ఇవాళ అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో, చూసేయండి. అక్షుకి యాక్చువల్లీ చిన్నప్పటి నుండి ఇలా గర్గిల్స్, స్పెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎలా ఇంట్రెస్ట్ అంటే మేము సాంగ్స్ వింటుంటే 'కల్లాజోడు కాలేజీ పాప చూడు' ఆ సాంగ్‌లో వాళ్ళు స్పెక్ట్స్‌తో ఎంట్రీ ఇస్తారు కదా! సో, అది చూసినప్పటి నుండి చాలా ఇష్టం అనమాట. చాలా తీసిస్తున్నాం. బట్ అన్నిటికి విరిచేస్తున్నాడు. రీసెంట్‌గా వాళ్ళ డ్యాడీ పెట్టుకుంటే చూసి ఇవి తీసుకున్నాడు. వీటికి కూడా ఇచ్చేసాడు సక్సెస్‌ఫుల్‌గా. చూడండి వీటిని విరిచేసి వాటివి పార్ట్స్ ఎక్కడున్నాయి, కాళ్ళు ఎక్కడ పడ్డాయి వాటిని చూసి తీసుకొచ్చాడనమాట పెట్టమని. ఇలా పెడతాం చూస్తాడు, కాసేపటికి మళ్ళీ విరిచేస్తాడు. అది కామన్ అనమాట మాకు. వాటి లెగ్స్ కాళ్ళైతే ఫిట్ చేశాను. సైడ్‌కి కీ ఉంటుంది కదా! వాటిని కూడా విరిచేశాడు. అది కూడా పెట్టాలంట. వాటి కళ్ళు కూడా ఒకటి పీకేశాడు పాపం. పిల్లలందరూ ఇలానే ఉంటారేమో ఆల్మోస్ట్ నాకు తెలిసి. అన్నీ కావాలంటారు. బట్ ఏది ఉంచుకోరు. జస్ట్ వాళ్ళు అసలు 2, 3 డేస్ ఉంచుకుంటే ఆ టాయ్స్‌ని కానీ, ఆ వస్తువుని గానీ చాలా గ్రేట్ అన్నట్లే నా విషయంలో. వాటినెవరు తీసేశారు, ఎలా విరిగిపోయిందంటే బాబునే. మళ్ళీ బాగా ఒప్పేసుకుంటాడు. నేను చేశాను, అక్షు చేశాడు, బాబు చేశాడని చెప్పి బాగా ఒప్పేసుకుంటాడనమాట. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేసాడు. సో, అవి పెట్టుకొని స్టైల్ చేస్తున్నాడు. చూడండి ఇలాంటి స్టైల్ మీకు కూడా కావాలంటే అక్షుకి తీసుకొచ్చి ఇచ్చేసేయండి. స్పెక్ట్స్ అన్నీ బాగా రెడీ చేసి పెడతారు. వన్స్ మోర్ మీకందరికీ మళ్ళీ హాయ్ చెప్పేసాడు. ఈ గ్యాప్‌లో అమ్మ మీద ప్రేమొచ్చేసి ముద్దు కూడా పెట్టేశాడు. ఇక మీకు కూడా ఒక కిస్ ఇచ్చేస్తున్నాడు. తీసేసుకోండి అందరూ. మా అక్షు నాకు భయపడ్డు, మా వారికి భయపడ్డు. కానీ చూడండి ఈ నడిచే కోడిపిల్లలకి, ప్రాణం లేని కోడిపిల్లలకైతే తెగ భయపడిపోతాడు. ఊరు వెళ్ళినప్పుడు మేకలు, కుక్కలు అలా చూస్తాడు కదా! స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాడు. తర్వాత వాటి కోసం వాటి వెనక పడతాడు కర్ర పట్టుకొని. వాటికి కూడా భయపడలేదు గానీ, ఈ ప్రాణం లేని వాటికి మాత్రం తెగ భయపడిపోతాడు. చూసేయండి మీరు కూడా. పవర్‌వి పనిచేసినట్టు టచ్ చేస్తే మూవ్ అవుతుంది. లేదంటే ఆగిపోతుంది. చూడండి కాసేపట్లో మా అక్షు వైపు మళ్ళిస్తదాన్ని. వాడెలా భయపడతాడో. చూడండి కీ ఇచ్చి ఇప్పుడు మా అక్షు వైపు పంపిస్తున్నా దాన్ని. స్టార్ట్ అయింది వాడి భయం. ఇవి ఇంకా మంచిగా వర్క్ అయ్యుంటే బాగుండు. అల్లరి చేసేటప్పుడంతా వీటిని యూజ్ చేసి బెదిరించేదాన్ని నేను. కానీ పిల్లల్నేమి బెదిరించి, భయపెట్టి పెంచకూడదనుకోండి. అలా ఏం చెయ్యము. జస్ట్ జోక్‌గా చెప్తున్నాను. అవి క్యూట్‌గా మూవ్ అవుతున్నాయని మనం ఆనందపడొచ్చు. అట్ ఎ టైమ్ మా బాబు ఎంత క్యూట్‌గా భయపడుతుంటే కూడా ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తది నాకైతే. ఇక్కడ ఇంకా లంచ్ టైమ్ అయింది. ఏం కావాలి ఏంటంటే ఎగ్ అంటున్నాడు. ఎగ్ అనేది బాగా నేర్చుకున్నాడు ఈ మధ్య. భలే అడుగుతాడు ఎగ్గమ్మ అని. ఆమ్లెట్ ఇస్తానంటే ఆమ్లెట్ వద్దంట. కానీ ఎగ్గే కావాలంట. ఎగ్‌తో వేసేది నేను ఆమ్లెటే. బట్ వాడికేంటంటే అది ఎగ్గే. దాని పేరే ఎగ్ అని ఫిక్స్ అయిపోయాడనమాట. ఇంత క్యూట్‌గా ఎగ్ కావాలమ్మా అని అడిగాడు కదా! ఆమ్లెట్ అయితే వేసేద్దాం.
మేము వేసుకునేకైతే ఆనియన్స్, అంత మిర్చి మంచిగా కొత్తిమీర అవన్నీ వేసుకుంటాం కట్ చేసి. బట్ బాబుకి వేసేదైతే జస్ట్ ఆమ్లెట్ ఎగ్‌ని ఇలా బ్రేక్ చేసేసి ఇప్పుడే పడిపోయింది పెంకిందులో. ఏదైనా షూట్ చేస్తున్నాం, కాన్సంట్రేట్‌గా చేస్తున్నాం అన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. లేదంటే నార్మల్‌గా అయిపోతది. మా అక్షుకి వేసే ఆమ్లెట్ ఏంటంటే జస్ట్ ఇలా ఎగ్‌ని బ్రేక్ చేసేసి దీని మీద కాస్త లైట్ అంటే చాలా తక్కువగా సాల్ట్ వేసి పెప్పర్ పౌడర్ వేస్తాను. ఇప్పుడు పెప్పర్ అయితే అయిపోయింది. సో, కారమే వేసేద్దాం వాడికి కూడా. లైట్‌గానే వేస్తా అది కూడా. సాల్ట్ చాలా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా! అలా జస్ట్ ఒక లైట్‌గా కొద్దిగా వేస్తే సరిపోతుంది. అందులో సగం పక్కన పెంక మీదనే పడ్డది. సో, ఇంకా ఇంకో 2 పించెస్ ఆఫ్ కారం అనమాట జస్ట్. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మా అక్షు ఎక్స్‌ప్రెషన్ చూసేద్దాం. ఇద్దాం ఎలా పెడతారు ఏంటి అనేది. కెమెరా అంటే ఫోన్ ఆన్‌లో ఉంది అంటే ఆల్మోస్ట్ ఏ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడు. చాలా తక్కువ. చూద్దాం మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడని. చూడండి సేమ్ నేను చెప్పాను కదా! ఏం రియాక్ట్ లేదు. ఇదేంటి అన్నట్టు చూస్తున్నాడు. హ్యాపీయా అని అడుగుతుంటే చూడండి థంబ్ చూపించి ఎంత క్యూట్‌గా ఓకే. హ్యాపీ అని చెప్పేస్తున్నాడు. మా వాడైతే ఆమ్లెట్ సగం సగం అలా అలా తినేసి ఇంకా వదిలిపెట్టేసాడు. ఇక నేను కూడా అయితే లంచ్ చేసేస్తున్నా. ఇవాళ మా వారైతే రాలేదు లంచ్‌కి. ఇంకా మునక్కాయ సాంబార్ ఇంట్లో. నేను కూడా ఒక ఆమ్లెట్ వేసేసుకొని రైస్ తోటి తినేస్తున్నాననమాట. ఇంకా చూడండి వాడు ఆమ్లెట్ అయిపోయింది. నేను ఇస్తుంటే ఇంకొద్దంటున్నాడు. సో, మా లంచ్ అయితే అయిపోతుంది. మీరు లంచ్ చేసారా? కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ ఇది 2 డేస్ బ్యాక్‌దనమాట. నేను సండే పోస్ట్ చేద్దాం. చాలామంది ఫ్రీగా ఉంటారు కదా! కాస్త ఎంటర్‌టైనింగ్‌గా చూసేసరికి బావుంటుందని చెప్పి ఇవాళ పోస్ట్ చేస్తున్నా. తిన్నెమ్మటే నాకిలా వజ్రాసనంలో కూర్చునే అలవాటుంది. మా చిన్నోడు కూడా అంతే. ఆల్మోస్ట్ నేను చేసేటివన్నీ చూసి భలే కాపీ క్యాట్ లాగా ఫాలో అయిపోతాడు. అంత అంటే నేనిప్పుడు 5 మినిట్స్, 10 మినిట్స్ చేస్తే మా బాబు ఈగలాగనమాట. కొన్ని సెకండ్స్‌లో ఫినిష్ చేస్తాడు వాటిని. లంచ్ తర్వాత కాసేపు ఇలా వజ్రాసనం, కాసేపు వాకింగ్ అయిపోయిన తర్వాత మేమేం చేస్తామో చూసేద్దామా? బట్టలు వాష్ చేశాను. వాటినైతే మడత పెట్టేస్తున్నా ఇప్పుడు. మా వాడికి ఏదో దొరికింది మెంతో ప్లస్ జండు బామ్ అలాంటిది. దాన్ని తీసుకొచ్చి అబ్బు అబ్బు అని అబ్బు అంటే ఏదో గాయమైంది అన్నట్టు. దానికి పెట్టడానికి తీసుకొచ్చాడు. నాకు పెడతాడంట. అక్కడ అబ్బు ఉంది నీకు పెడతాను అని తీసుకొచ్చాడు. సో, అక్కడ ఏదో కొంచెం ఒక గుల్లలాగా ఉంటే దానికి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఒక 2 వర్డ్స్ బాగా చెప్తాడు ఫస్ట్‌లోటివి కరెక్ట్‌గా చూడండి. జస్ట్ అది ఖాళీ డబ్బానే. ఫుల్‌ది కాదు. వాడి టాయ్స్‌లో పడుంటుందనమాట అలా. అది ఏంటి ఇలాంటివన్నీ వాడి టాయ్స్‌లో ఎందుకుంటాయనేది నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చూపించేస్తాను. ఖచ్చితంగా ఫాలో అయిపోండి అది కూడా. ఇలా కాసేపు టైమ్ పాస్ చేస్తామనమాట. లంచ్ అయిపోయింది. కాసేపు వాకింగ్‌లు, వజ్రాసనం వేయడాలు అలాంటివి గూడా అయిపోయినాయి. సో, ఇప్పుడైతే కాసేపు ఇలా టైమ్ పాస్ చేస్తాం. నేనిలా బట్టలు ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టేలోపు మా బాబు పక్కన కూర్చొని నాకు ముచ్చటేస్తాడనమాట. యాక్చువల్లీ ఇక్కడ వాడి మాటలు, వాడు ఏం చెప్తున్నాడో ఆ సౌండ్స్ ఇవన్నీ పెడదాం అనుకుంటున్నా. బట్ బయట మాకు కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. డే మొత్తం అదే సౌండ్స్ అవే సరిపోతాయన్నమాట. ఇలాంటివన్నీ క్యాప్చర్ చేసుకొని ఆ సౌండ్స్ అన్నీ పెడదామంటే వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మ్యూజిక్ ఎక్కువైపోయిందన్నమాట మాకీ మధ్య. సో, అందుకని అలాంటివేం పెట్టలేదు. జస్ట్ మొత్తం అంతా ఇలా సైలెంట్‌గానే అవుతది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇలానే ఉంటది. ఏదైనా ఒక్కటి స్టార్ట్ చేశాడనుకో, ఆ గేము, ఆ ఆట ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ కంటిన్యూగా దాంతోనే ఆడాలి. రకరకాలుగా ఆ వస్తువుతోటి ఏం చేయాలో అలా చేసేద్దామని ట్రై చేస్తాడు. తర్వాత వన్స్ అది పక్కన పెట్టేసాడనుకోండి, ఇక మళ్ళీ తర్వాత అది గుర్తురాదు ఇంకంతే.
మందు కాదు నువ్వు ముద్దు పెట్టు పోతదంటే ముద్దు పెట్టేశాడు. సో, నా గాయం కూడా పోయింది. చూడండి ఈలోపు నేను ఫోల్డ్ చేసి వాటిని కబోర్డ్‌లో సెట్ చేసేలోపు బయటొచ్చేసాడు. కళ్ళు మూసి తెరిచేలోపు జంప్ అయిపోతాడనమాట నా కళ్ళ ముందు నుండి. ఈ గ్యాప్‌లో కోడిపిల్లలేమో సైకిల్ బ్యాక్ సైడ్‌కొచ్చేసినాయి. వాటిని అలా వేసుకొని ఇంకా వాటిలలో చాలా పెడతాడు ఆ గ్యాప్‌లో. సో, చూడండి ఇక్కడ కూర్చొని మాటలు చెప్పాలంట వాడికి. చాలా ఇష్టం ఇక్కడ కూర్చొని నాకు ముచ్చట చెప్పాలంటే. ఇక్కడైతే చాలా మాటలు చెప్పాడు. అవన్నీ పెడదామని చాలా అనుకున్నా. బట్ పక్కన సౌండ్ వల్ల నేను అస్సల అవేం సౌండ్స్ పెట్టాలనుకోవట్లేదు. వాడి సైగలు, వాడి మూతి చూస్తేనే మీకు అర్థమైపోతది. వాడు ఎంతగా ఏం మాట్లాడుతున్నాడన్నట్టు. అంటే ఇంకా సైకిల్ ఎక్కాడు గదా! కాసేపు దీనితోటి అలా మంచిగా ఆడతాడు. ఆఫ్టర్ డెలివరీ చాలామంది పాపం అంటే ఇలా సింగిల్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు పిల్లల్ని. ఎక్సర్‌సైజు, లావైపోతాము అని చెప్పి ఏదేదో చేసేయాలనుకుంటారు. బట్ ఇలా నాలాగా సింగిల్‌గా ఉన్నారనుకోండి మీకు ఏ ఎక్సర్‌సైజ్‌లు అవసరం లేదు. నేనైతే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాను. డేలో ఒక 3 టైమ్స్ అని ఏదో ఒకటి పడేస్తుంటాను. నేను 3, 4 టైమ్స్ కిందికి పైకి ఎక్కి దిగుతుంటాను. వాడు ఎనకాల ఇలా పరుగులు పెడుతుంటాను. అక్కడంతా పట్టేసుకొని పీకేస్తాడు. ఇగో ఈ మొక్కల దగ్గరకొస్తాడు. ఇవెక్కడ లాగేస్తాడు అని చెప్పి వీడు వెనక తిరుగుతూ ఉంటే నాకు అదే ఎక్సర్‌సైజ్. నేను అదే వెయిట్ లాస్ అనమాట నాకైతే. సో, ఫైనల్‌గా ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ అయితే పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.